అంటే ఓహో నా వయసు కాస్త అయిపోయింది, ఇప్పటివరకు నేను ఏదో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నాను కనుక ఇప్పటికైనా సరే నా మనసు మార్చుకొని భగవంతుడి వైపు తిరగాల, అలా కనుక తిరగకపోతే ఎందుకోసమైతే వచ్చానో ఆ పని కాస్త నేను నెరవేర్చుకున్నట్టు కాదు, కాబట్టి నేను కాస్త ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు అవుతుంది అని తెలుసుకొని అదిగో కాస్త జుట్టు నరిసిన తర్వాతనన్నా ఆ భగవంతుడి వైపు తిరగాలి. మనం ఏం చేస్తామంటే జుట్టు నరిసింది కదా అని బజార్కి వెళ్ళి అదిగో గాడ్రేజ్ కంపెనీదో ఇంకొక కంపెనీదో ఆ కలర్ తీసుకొచ్చి వేసేస్తాం, అంటే భగవంతుడికి మస్కా కొట్టేద్దాం అనుకుంటున్నాం. అదే నేను ఇంకా కొనుక్కుంటానండి, నాకు ఇంకా ముసలితనం రాలేదు అని అదిగో ఫస్ట్ నోటీస్ కాస్త తీసుకెళ్ళి తొంగలో దొరికేస్తాం. ఆయన ఏం చేస్తాడంటే సెకండ్ నోటీస్ ఇస్తాడు, పళ్ళు ఊడిపోతాం. సరే పళ్ళు ఊడిపోయిన తర్వాత ఇప్పుడన్నా ఆ భోజనోడితోటన్నా ఏదైనా చదువుకోవటమో ఏదైనా వింటమో ఏదైనా చేస్తామో అని అంటే మనం ఏం చేస్తామంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫుల్ సెట్ కట్టిచ్చేస్తామంట. నువ్వేం చేస్తావు, నన్ను నేను ఇక్కడే తయారు చేసుకుంటున్నా అని అంటాం. అప్పుడు కూడా వినం. దాంతో ఇక లాభం లేదని చెప్పి థర్డ్ నోటీస్ ఇస్తాడు. థర్డ్ నోటీస్ అంటే ఒంట్లో ఉన్నటువంటి ఓపిక అంతా కూడా అయిపోవటం అనమాట. చూపు తగ్గిపోద్ది, శరీరంలో బలం తగ్గిపోద్ది, ఎక్కడికైనా పోవాలంటే కుదరదు, కాళ్ళు నొప్పులు పడతాయి, కూర్చోవాలంటే కింద కూర్చోలేరు, కాళ్ళు ముడుచుకోవాలంటే ముడుచుకోలేరు, చదవాలంటే కళ్ళు కనపడవు, వినాలంటే చెవులు వినపడవు. ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుంది. సరే ఇప్పటికైనా ఏమైనా ఏదో ఉన్నంతలోనైనా సరే ఆ భగవంతుడిని కనీసం మనసులోనన్నా తలుచుకుంటాడంటే ఆహా అప్పటికీ తలుచుకోడు. ఏం చేస్తాడంటే ఏదో వీలైనటువంటి చేస్తుంటాడు అనమాట. చెవులు కనుక వినపడకపోతే మిషన్లు ఉన్నాయి, కళ్ళు కనుక కనపడకపోతే అదిగో ఐ స్పెషలిస్ట్ ఉంటాడు. ఇలా అన్నీ చేస్తుంటారే కానీ భగవంతుడు ఎందుకని మనకి ఇదిగో ఈ నోటీసులు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అసలు ఒప్పుకోం, మనం గ్రహించం. అందువల్ల ఈ చివరికి ఆయన ఏం చేస్తాడు, అదిగో మనకి ఇక్కడ రౌడీలను పంపించి ఇంట్లో నుంచి రెట్టించినట్టుగా యమధర్మరాజుని పంపిస్తాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఇక మనం అటు ఇటు పరిగెత్తినా ఏమైనా మాటలు చెప్పినా ఏమీ లాభం లేదు. ఆయన రావటమే పాశం వేసేస్తాడు, లాక్కొనిపోతాడు. ఇది మన పరిస్థితి. మనది కానటువంటి దాన్ని నాది 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 అని పట్టుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ధృతరాష్ట్రులే గనక మరి దేహాన్ని కూడా ఇట్లా పట్టుకొని కూర్చున్నాం గనక మనం కూడా ధృతరాష్ట్రులమే. కనుక ధృతరాష్ట్రులాగా కాకుండా అర్జునుల్లాగా వినాలి. అందుకే ఓ ధృతరాష్ట్రులారా, మీరు ధృతరాష్ట్రులాగా విని ఆయనకి ఎలా అయితే విన్నటువంటి జ్ఞానం ఉపయోగపడకుండా వృధా అయిపోయిందో మీకు కూడా అంతే అలా విన్నారంటే. కాబట్టి అర్జునుడిలాగా వినండి, భగవంతుడిని విశ్వసించండి, భగవంతుడి వైపుకి తిరగండి, భగవంతుడిని చేరుకోవాలనేటువంటి తపన పడండి, మీ మనస్సుని నిర్మలం చేసుకోండి, శాస్త్రాలను తెలుసుకోండి, గుడ్డిరాజులాగా గుడ్డిగా ప్రవర్తించకండి, మీ జీవితాలు వ్యర్థమైపోతాయి అని మనకి చెప్పడానికే ధృతరాష్ట్రవాచ అని చెప్పడం. ఇక గ్రంథం ప్రారంభం చేస్తూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ మొదలుపెట్టాడు. ఆ ధృతరాష్ట్రుడి నోటి గుండా ధర్మ అనేటువంటి మాట మొట్టమొదటి వచ్చింది. పాపం ఆయన అసలు ఏనాడు ధర్మానికి సంబంధించినటువంటి విషయమే తెలియదంటే తెలుసు కానీ ధర్మంగా నడవడు. అలా ధర్మంగా నడవనటువంటి వాడి నోటి గుండా ధర్మ అనేటువంటి పదం వచ్చేసింది. ఎందుకనంటే ఏ గ్రంథాన్నైనా సరే ప్రారంభించేటప్పుడు శాస్త్రానికి ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటి ఆ సాంప్రదాయం అని అంటే మంగళాచరణం చేయటం అని అంటారు. మంగళాచరణం దేవాలయంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆ గడపకు నమస్కారం చేసుకుంటూ ఉంటాం. మరి బస్సు డ్రైవరు ఆ బస్సు నడపడానికి ముందు అదిగో ఆ చక్రం మీద అట్ట కళ్ళకద్దుకుంటాడు, చెయ్యేసి కళ్ళకద్దుకుంటాడు. మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ నోము కానీ ఏదైనా చేస్తామంటే ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం. నువ్వు ఏ పూజనో చేసుకో కానీ ముందు మాత్రం విఘ్నేశ్వర పూజతో ప్రారంభం చేస్తాం. ఎందుకనంటే మనం మొదలుపెట్టినటువంటి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలని, తలపెట్టినటువంటి కార్యం నుంచి నాకు పొందవలసినటువంటి ప్రయోజనం నాకు రావాలని ఇలా మొదలు పెడతా ఉంటారు. అలాగే మహాభారతం ఉందనుకోండి, ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ అని అక్కడ మంగళాచరణంతో ప్రారంభం చేశారు. మరి ఉపనిషత్తులన్నీ కూడా అధానేటువంటి శబ్దంతో మంగళవాచకంతో ప్రారంభం చేస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మసూత్రాలు కూడా అధానేటువంటి దాంతో
ప్రారంభం చేశారు. అలాగే ధర్మసూత్రాలు కూడా అధ అనేటువంటి పదంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇలా అన్నీ కూడా మంగళాచరణం చేయటం అనేటువంటి శాస్త్ర సాంప్రదాయం. మరి భగవద్గీత ధర్మ అనేటువంటి పదంతో ప్రారంభం చేస్తున్నారు. ధర్మ శబ్దం పరమాత్మ వాచకం, అందుకని ఇది మంగళవాచకం. కనుక ఇక్కడ ఈ ధర్మ అనేటువంటి శబ్దాన్ని పలకటంతో మంగళాచరణం చేసినట్లే. మరి ఇప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సరే ధర్మ అనేటువంటిది అందుకు అన్నాడు, అయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అంటున్నాడు. క్షేత్రం అని అంటే ఏమిటి? భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పాదం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ పాదంలో ఒక గూఢార్థం ఉంది. క్షేత్రం అంటే పొలం. క్షేత్రజ్ఞ విభాగ యోగం అని 13వ అధ్యాయం ఉంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని అక్కడ చెప్పారు. అంటే ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని క్షేత్రము అన్నారు. మరి ఈ శరీరం ఎందుకని క్షేత్రం అన్నారండి అని అంటే, క్షేత్రం అంటే పొలం. మరి పొలం అని ఎందుకన్నారు? పొలంలో ఏం చేస్తారంటే విత్తనాలు నాటి పంట పండించుకుంటారు రైతులు. మరి ఈ శరీరాన్ని ఎందుకని పొలం అన్నారు? ఎందుకనంటే దీంట్లో కూడా విత్తనాలు నాటి మనం పంట పండించుకోవాలి. మరి ఏ విత్తనాలు నాటుతామండి? పుణ్యం అనేటువంటి విత్తనం నాటు, సుఖం అనేటువంటి పంట నీకు వస్తుంది. పాపం అనేటువంటి విత్తనం నాటు, దుఃఖం అనేటువంటి పంట నీకు వస్తుంది. జ్ఞానం అనేటువంటి విత్తనం నాటు, మోక్షం అనేటువంటి పంట నీకు వచ్చింది. అందువల్ల ఇది కూడా పంటలు పండించుకునేటువంటి పొలం లాంటిదే కనుక అదిగో దీన్ని క్షేత్రము, ఈ శరీరాన్ని క్షేత్రము అన్నారు. అయితే ఇప్పుడు ఈ క్షేత్రాలు 3 రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. మరి అనుకోని అనాలనే అన్నాడో, అనకుండానే అన్నాడో, లేకపోతే వ్యాసుడే ఈ పదాన్ని కల్పించాడో, మరి ధృతరాష్ట్రుడి నోటి మీదుగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అనిపించాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలోని అసలు నిజంగా ఈ శరీరాలు, ఈ క్షేత్రాలన్నీ కూడా 3 రకాలు ఉంటాయి. ఒక రకం ధర్మక్షేత్రాలు, ఒక రకం కురుక్షేత్రాలు, ఒక రకం ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. అదేమిటండి? అవును, ధర్మక్షేత్రం అంటే ఏమిటంటే దేవతా శరీరాలు, దేవతల శరీరాలన్నీ కూడా ధర్మక్షేత్రాలు. ఎందుకని? వాళ్ళన్నీ ఇక్కడ పుణ్యం చేసుకున్నారు, ఆ పుణ్యాలు పక్వానికి వచ్చినాయి, వాళ్ళు దేవతలుగా జన్మించారు. దేవతలుగా జన్మించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా సుఖాలు భోగాలు హాయిగా అనుభవించడం, అమృతపానం, అప్సరసల సహవాసం, నందనవన విహారం, ఎప్పుడు ఇవే వాళ్ళకి పనులు. ఎందుకనంటే హాయిగా ఇక్కడ పుణ్యకార్యాలు చేశారు, ఆ పుణ్యకార్యాల కారణంగా స్వర్గలోకంలో భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల వాటన్నిటిని కూడా భోగ జన్మలు అన్నారు. అవి అనుభవించేటువంటి, భోగం అనుభవించేటువంటి జన్మలు కనుక భోగ జన్మలు అన్నారు. అంటే కర్మఫలాలను అనుభవించడమే కానీ అక్కడ కర్మలు చేసేటువంటి అవకాశం లేదు. అందుకని వాటిని ధర్మక్షేత్రాలు అన్నారు. ఇక కేవల ధర్మక్షేత్రాలు అయితే కేవల కర్మక్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఏమిటండి కర్మక్షేత్రాలు అంటే? పశు జన్మలు, నీచ జన్మలు, నికృష్టమైనటువంటి జన్మలు, జంతువులుగా, పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, పురుగులుగా, ఇది రకరకాలైనటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవల కర్మక్షేత్రాలు. ఎందుకని కర్మక్షేత్రాలు అన్నారు? ఎందుకనంటే అంతకుముందు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ పక్వానికి వచ్చి ఆ పాప ఫలితాలు ఇక్కడ అనుభవించాలి వాళ్ళు. అంటే వాళ్ళ కర్మ ఇక్కడ అనుభవించాలి. అందుకని వీటిని కేవల కర్మక్షేత్రాలు అన్నారు. అయితే ఇక్కడ కూడా కర్మలు చేస్తారా? పనులు చేస్తుంటాయి, చేస్తాయి. కానీ ఎట్లా చేస్తుంటాయి? చెయ్యాలనే ఉద్దేశంతో చేసేది. వెనక నుంచి వచ్చినటువంటి ప్రేరణల కారణంగా చేస్తుంటాయి. స్వతంత్రంగా చేయవు, పరతంత్రంగా చేస్తుంటాయి, ఇన్స్టింక్ట్గా చేస్తుంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఏమంటున్నారంటే కర్మక్షేత్రాలు అన్నారు. అవి కర్మక్షేత్రాలు, అవి ధర్మక్షేత్రం. మరి ఇవి ఇక మనవి ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. ఇదిగో ఈ మానవ శరీరాలే ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. ఎందుకనంటే పుణ్యకర్మలు, పాపకర్మలు కలగాపులగంగా, అంటే అవి ఇవి కాకపోతే అవి ఎక్కువ ఉండొచ్చు, ఇవి తక్కువ ఉండొచ్చు, అవి తక్కువ ఉండొచ్చు, ఇవి ఎక్కువ ఉండొచ్చు. ఏ రకంగా కానీ పాపపుణ్యాలు రెండూ చేసినటువంటి వాళ్ళు ఎత్తేటువంటి జన్మలు ఇదిగో ఈ మానవ జన్మలు అన్నమాట. కనుక ఈ మానవ జన్మ ఆ ధర్మక్షేత్రానికి, ఈ కర్మక్షేత్రానికి మధ్యలో ఉండేటువంటి ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు.
చేసిన పుణ్యకర్మలకేమో సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉండాలి, చేసిన పాపకర్మలకేమో దుఃఖాలు కష్టాలు అనుభవిస్తూ ఉండాలి. అయితే కేవలం సుఖ దుఃఖాలు అనుభవించడమేనా? ఇప్పుడు మనం అందరం సుఖాలు అనుభవిస్తున్నాం, దుఃఖాలు అనుభవిస్తున్నాం, అప్పుడప్పుడు అవి అప్పుడప్పుడు ఇవి. ఇంతతో ఊరుకుంటున్నావా? ఆహా, ఇక్కడ ఊరుకునే పని లేదు. ఎందుకనంటే ఇక్కడ కొత్తగా కర్మ చేసేటువంటి అవకాశం కూడా మనకుంది. కర్మ చేయటం అని అంటే మనం చెయ్యాలని చేయటం. ఇదిగోనండి ఇదైతే మంచి పని అని మన బుద్ధి చెప్పింది, ఆ మంచి పని చేస్తాం. ఇది చెడ్డ పని, బుద్ధి చెప్పింది చెడ్డ పని అని చెప్పింది, అయినా చేస్తాం. ఎందుకని చేస్తామంటే మన యొక్క స్వార్థ బుద్ధి. ఎందుకంటే మన యొక్క బుద్ధి సరిగ్గా లేనప్పుడు, బుద్ధి బుగ్గిపాలైపోయినప్పుడు అలాంటి పాపకర్మలు కూడా చేస్తూ ఉంటాం. ఇలా పాపకర్మలు చేస్తాం, పుణ్యకర్మలు చేస్తాం. అంటే కర్మలు చేయడానికి మనకు అధికారం ఉంది. ఇక్కడ ఫలితాలు, చేసినటువంటి కర్మలకి ఫలితాలు అనుభవించడము ఉంది. ఇక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కనుక ఇవి ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు అన్నారు. ఇదే కురుపాండవుల యొక్క యుద్ధభూమి, ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఇక్కడ వాళ్ళ ఫలితాలు అనుభవిస్తుంటారు, చేస్తూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం కారణంగా వాళ్ళు ఏం ఫలితాలు అనుభవించాలో ఆ ఫలితాలు అనుభవిస్తారు. మరి అక్కడేమో అది కురుక్షేత్రం, ఇక్కడ ఇది కూడా కురుక్షేత్రమే. కురు అంటే ఏమిటంటే వెంట్రుకలు, వెంట్రుకలు ఉన్నటువంటి క్షేత్రం కనుక కురుక్షేత్రం అన్నారు. కాబట్టి ఈ దేహం నిండా వెంట్రుకలు ఉంటాయి, తల మీద ఉంటాయి. కాబట్టి ఇది ఒక కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో కూడా పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. దైవీ గుణాలు ఉన్నాయి, ఆసురీ గుణాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే చాలా ధర్మంగా న్యాయంగా మాట్లాడతాం, ఒక్కోసారి అడ్డగోలుగా మాట్లాడతాం, ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటాం. అది స్వార్థం కావచ్చు, లేక తెలియకపోవచ్చు, లేకపోతే తెలిసి కూడా అవతల వాడికి అన్యాయం చేయాలనేటువంటి కోరిక కావచ్చు. ఏదైనా సరే మనం అట్లా మాట్లాడతాం, ఇట్లా మాట్లాడతాం. అందువల్ల ఇక్కడ ఏమిటంటే కేవలం పాపమే ఉండదు, కేవలం పుణ్యమే ఉండదు. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మరి ఏది జరిగినప్పటికీ కూడా ఈ ధర్మక్షేత్ర కురుక్షేత్రాలనే జరుగుతుంది. ఇక ఈ మూడు క్షేత్రాలని కూడా యోగులు మానవ దేహంలోనే చూపిస్తారు. ఇది యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి. ఎందుకంటే మనకి యోగ మార్గంలో ఇక్కడ మూలాధార చక్రం ఉంటుంది, ఇక్కడ సుషుమ్నా నాడి ఉంటుంది. ఆ సుషుమ్నా నాడిలో 6 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అని 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలకు పైన సహస్రారం, ఈ 6 చక్రాలకి కింద ఏ చక్రాలు ఏమి ఉండవు. అంటే ఇప్పుడు మన శరీరం మొత్తంలో కూడా ఈ అడుగు భాగం ఏదైతే ఉందో అదేమో కురుక్షేత్రం, ఈ ఆజ్ఞాచక్రానికి పై భాగం ఏదైతే ఉందో అది ధర్మక్షేత్రం. ఈ మధ్యలో 6 చక్రాలు ఉండే ఇది ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఇక్కడ మనం మంచిగా చేసుకుంటే ఈ కుండలిని శక్తి కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటా పోతుంటుంది. మనం కనుక అన్యాయాలు అక్రమాలు ఇవి కనుక చేస్తూ ఉంటే ఇది అక్కడే చప్పగా పడుకొని ఉంటుంది. ఇది పావులాగా పడగ వేసుకొని పడుకొని ఉంటుంది అన్నమాట. అదిగో అది అంటే ఎప్పుడు ఇది కదులుద్ది? మనం కనుక భగవంతుడి వైపు తిరిగినప్పుడు, మనం శాస్త్రాలను తెలుసుకుంటున్నప్పుడు, ఈ శాస్త్ర భావాలను అర్థం చేసుకుంటున్నప్పుడు, వాటికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని గడుపుతున్నప్పుడు, జీవితంలో మనం ఏ లక్ష్యం కోసం అయితే మనం వచ్చామో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకునేటప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ చక్రాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఈ చక్రాలని భేదించుకుంటూ ఆ కుండలిని శక్తి అదిగో చివరి సహస్రారంలోకి వస్తుంది. అందువల్ల దీన్ని ధర్మక్షేత్ర కురుక్షేత్రం అన్నారు. కాబట్టి ఇదే కురుపాండవుల యొక్క ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఎందుకంటే ఈ ఆంతర్యం అంతా మనం తెలుసుకున్నప్పుడే కేవలం ఆ కురుక్షేత్రంలో ఏం జరిగిందో తెలిస్తే మనకేమరుగుద్ది? వాడు గెలిస్తే వీడు గెలిస్తే అని అనుకుంటాం. కానీ అది వాడిది కాదు. ఇదిగో ఇది నిజమైనటువంటి కురుక్షేత్రం, ఇది ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం ఇది. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ దైవీ గుణాలు ఆసురీ గుణాలు పోట్లాడుకుంటుంటాయి. ఎవరిని గెలిపించాలా? దైవీ గుణాల వైపు మనం నిలబడాలా, దైవీ గుణాలను గెలిపించాలా, ఆసురీ గుణాలను పారద్రోలాలా, ఇది మనం చేయాలి. అక్కడ కౌరవుల్ని పారద్రోలి పాండవులు ఉన్నారు, ఇక్కడ ఆసురీ గుణాలను పారద్రోలి మనం దైవీ గుణాలను అలవర్చుకోవాలా అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసమే ఇదిగో ఇక్కడ ఈ మాట చెప్పటం. ఇక భగవద్గీత అంతా కూడా సంజయుడికి ధృతరాష్ట్రుడికి మధ్యలో జరిగేటువంటి సంవాదం. అయితే సంజయుడు వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని చెబుతాడు. కానీ మొత్తం సంజయుడు చెప్పిందే ధృతరాష్ట్రుడు అడిగి ఒకే ఒక్క మాట అడిగాడు. ఇక ధృతరాష్ట్రుడు మా ప్రసక్తే రాదు. ఇక 701 శ్లోకాల్లో ఒక్క శ్లోకమే ధృతరాష్ట్రుడిది. ఇక మళ్ళీ ఆయన ప్రసక్తి దాదలుచుకోవాలి. ఎందుకంటే అసలే పాపం అనవసరంగా తెచ్చాము మొట్టమొదట్లోనే.